సో ఇప్పుడు మొన్న సభ జరిగింది ఈ మాలల సింహగర్జన, దీని పట్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ దాని మిగతా దానిలో కానీ చాలామంది మాదిగలు ఆందోళన చెందుతున్నారు. అంటే వర్గీకరణ ఇంకా నోటి దాకా వచ్చింది, నోటి దాకా మాకు అందిన కూడు కాకుండా పోతుందేమో అన్న ఆందోళన నాకు సోషల్ మీడియాలో దానిలో కనబడ్డది. ప్లస్ నేనైతే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత మాలలో ఉందని నేను ఊహించలేదు. ఇంతకంటే 100 రెట్ల వ్యతిరేకత, 100 రెట్ల అడ్డంకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి నేను చెప్తున్నా. నేను ఏది ఒక విషయం చెప్పనా, రోడ్డు మీదకి వచ్చి ఆ అసెంబ్లీ హైదరాబాద్ని దిగ్బంధం చేసే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్ జరిగిన క్రమంలో గుర్రాలతో తొక్కిలాట జరిగింది. ఆ క్రమంలో కొంతమంది చచ్చిపోయిండు కూడా, విషయం చెప్తున్నా, చచ్చిపోయిండు కూడా. అప్పుడే వర్గీకరణ ఆగలే. తెలంగాణ వర్గీకరణ ఎట్లా అవుతుందండి? 70% మేమున్నా కాడ కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలం లేదు కదా. కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీ అన్న తర్వాత మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా అమలు చేయాల్సింది వేణుగోపాల్ కాదు, అమలు చేయాల్సింది ఖర్గే కాదు, అమలు చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, ఆయన్ను వ్యతిరేకించే శక్తులు కూడా ఉంటాయి కదా. ఉన్నాయి కాబట్టి జాప్యం జరుగుతుంది. జాప్యం చేయగలుగుతారేమో కానీ మొత్తం ఆపలేరు కదా అంటున్నాను నేను. జాప్యం అంటే గతంలో కాంగ్రెస్ మీరు అన్నట్టు 10 సంవత్సరాలు జాప్యం చేసిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ అవకాశం లేదు. అక్కడ పార్లమెంట్లో బిల్లు విషయం కాడికి వచ్చినప్పటికీ జాప్యం చేసి మమ్మల్ని మోసం చేసింది. ఇక్కడ బిల్లు అవసరం లేదే.